ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ చూసినా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపైనే చర్చ నడుస్తుంది. ఇప్పటివరకు బీజేపీ పార్టీ అభ్యర్థిని ప్రకటించలేదు. అంటే వెనుకంజ వేస్తుంది, భయపడుతుంది, ఓటమి భయం బీజేపీకి పట్టుకుంది అని వార్తలు వస్తున్నాయి. ఏం చెప్తారు? బీజేపీకి ఎప్పుడు కూడా ఓటమి గెలుపు మీద ఎప్పుడూ భయం ఉండదు. గెలుపుతో పైకి వెళ్ళము, ఓటమితో భయం ఉండదు. 2 సీట్లతో ఈరోజు మొత్తం దేశవ్యాప్తంగా రావటం బీజేపీ అన్నది చిన్న విషయం కాదు. ఎందుకు అంటే గెలుపు కోసం కాదు, మేము డెవలప్మెంట్ కోసం భారతీయ జనతా పార్టీ చేస్తుంది. మీరు అన్నారు క్యాండిడేట్ పెట్టడానికి క్యాండిడేట్ పెట్టడం కాదు, మా కమలం గుర్తే క్యాండిడేట్. అదే ప్రజలు మన నమ్మేది. ఆ గుర్తు కింద మేము ఒక క్యాండిడేట్గా ఉంటామే తప్పితే కమలం గుర్తు కోసం ఈరోజు ప్రజలు ఎప్పుడొస్తారు మీరు అని అడుగుతున్నారు. ఎవరిని పెట్టినా కమలాన్ని ఖచ్చితంగా గెలిపిస్తారు భారతీయ జనతా పార్టీ. అలాంటి భయం అలాంటిది ఉండదు ఎప్పుడు. అంటే ఇప్పటికే కాంగ్రెస్ వాళ్ళు అభ్యర్థిని ప్రకటించారు, అటు బీఆర్ఎస్ వాళ్ళు కూడా అభ్యర్థిని ప్రకటించారు. మరి బీజేపీ వాళ్ళు ఎందుకు ప్రకటించలేదని? ఇప్పుడు కాంగ్రెస్ వారు అభ్యర్థిని ప్రకటించారు, సంతోషం. కానీ వారు చెప్పిన పథకాలు ఏదైతే మాట ఇచ్చారో మన ముఖ్యమంత్రి గారు ఎక్కాక ఆ పదవి నుంచి వారు ఇచ్చిన పథకాలకి ఇప్పుడు ప్రజల దగ్గరికి ఏ మొహం పెట్టుకుని వెళ్తారు అన్నది ఖచ్చితంగా జూబ్లీహిల్స్ క్యాండిడేట్ చెప్పాల్సిన అవసరం వస్తుంది. ఆ జూబ్లీహిల్స్ క్యాండిడేట్ అంతకుముందు ఎంఐఎంలో ఉండడం జరిగింది. ఎంఐఎం నుంచి ఈరోజు కాంగ్రెస్, అంటే ఎంఐఎం వారు అలాగే బీఆర్ఎస్ వీరందరూ ఒకటే కోవకు చెందిన వాళ్ళు కేవలము ఓన్లీ ఓట్లు, ఎలక్షన్లు, సీట్ల కోసం పోరాడతారు. భారతీయ జనతా పార్టీకి ఒకే సిద్ధాంతం ఏంటంటే మన దేశం, మన రాష్ట్రం, మన కాన్స్టిట్యుయెన్సీ, మన పోలింగ్ బూత్.